ఏయ్, ఎక్కడికి వెళ్ళావు పొద్దున్నుంచి? ఆకలి లేదా? ఆకలా మామూలుగా ఇట్లా. రండి. పదరా. టచ్ చేయకరా, అసలే చిరాగ్గా ఉంది. ఓకే. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్లో కలిపి మా అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. లవ్ అలాంటిది. కోరొచ్చావుగా, అనుభవించు. ఏంటా గుసగుసలు? తింటావా తినవా? నువ్వు తింటావా? యా. అయితే నేను తింటా. చూడురా కిషోర్, చూడు. ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో, 20 మందికి ఒకటే ప్లేట్, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెలుస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. 22. అది ఏదో ఒకటిలేరా. పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా. కూర్చో. పర్లేదు పర్లేదు, నువ్వు వెళ్ళు. వాన్ చూడకు. రిటేష్ అయ్యా సార్ పిలుస్తున్నారు. పైనుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందామంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వీడు వాడి నూనెనే కలుపుతున్నాడు, చూసుకో. జోకా సారీ. చంపేస్తా. బామ్మగారు, నాన్న. యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. కమాన్. తీసుకో. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా? ఇప్పుడు అదే కలిపి పెడతారేమో, చూసుకో. ఒరేయ్, నీకు ఎక్కువ అయితే పక్కనేరా. ఇలా అందరూ తినే దాంట్లో వేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగోదు. ఏంటా చూపు? తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. నేనేమనుకోను. బామ్మగారు కలపండి చెప్తాను. కలపండి. మామూలు మంచి లడ్డూలా కలపండి. కలపండి. ఒక్క నిమిషం ఆగండి. కిషోర్, లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిలి ముద్దే కదా. అరే అంకుల్, అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయి ఏంటో. అవును కదా. లేదు బాబు, రెండో పూట మజ్జిగే. మజ్జిగ అంటారా? కదా. బాబు, రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. శతమానం భవతి. ఓరక్షణ బాగా చేసే కదా. ఈ సామెత చావుపా. రే ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి, నిజంగా తింటావా? పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ.
నువ్వు భలే చేస్తున్నారా భద్ర మాత్రం. భద్రం ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయనంటే ఎవరండి? ఆయన అంటే ఆనందరా. ఏ ఆనంద్ ఏంట్రా బావాను? ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు, రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. నేను రాను. రారా ప్లీజ్. అమ్మగారు వెళ్ళొచ్చు కదా. నేను వస్తున్నానండి. రా. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రియా ముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రారా బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా. దా 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 దా. ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దానే వికారం అంటారులే గాని ఓ పని చెయ్యి, నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా. దానివల్ల ఏమవుతురా బాబు? అరే నువ్వు ఓసిడీరా, మీ ఓసిడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా, జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. యూ స్మెల్ అంతేనంటావా? తీసుకో. ఇటీ. లైట్గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తాను. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న సిడిగాడు అలర్ట్ గానే ఉన్నాడు. నువ్వు జెంటిల్మెన్, ఆడో వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘనా ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘన అనుకోని దీన్ని నీ నోట్లు ఎట్టేసుకొని చక 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 నాకేసావు అనుకో, అమ్మ ఉంటది. నువ్వు మేఘ్నా ఎస్, ఫిక్సా? నేను నా స్కిన్ టోను లైట్ గా మేఘనలా లేను. చూడు ఆ బ్రైట్నెస్ చూడు, చూడరా. సరే ఇంకోటి అది ఈ చెప్తా. హుసే మేఘనా, ఆ, ఏం చూసుకునే నీ పొగరు. నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్ లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసీడీ అవుతాను హోప్ తో నేను లవ్ చేస్తే ఆ? నాకే చుక్కలు చూపిస్తావా? ఆ? ఆఫీస్లో వాడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసిడి క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘనా ఏజెంట్వా? అక్కడ దాక్కుని ఏం చేస్తున్నారా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? రేయ్ ఈ అంకమ్మ. అయిపోయింది 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 ఏంట్రా? ఇక్కడ అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? లేవు బే. అల్లుడు గారు అయిపోయింది అయిపోయింది అల్లుడు గారు ఫ్రెండ్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరేయ్, ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? Correct. అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘన, ఒరే మేఘనా కాదరా, ఉసే మేఘనా అనాలి. కార్నర్ బిట్టు అదే ఆ, అది నాకైతే బాగా నచ్చిందిరా. ఐస్ ఫేసిగా ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసి కొనేసి ఈజీగా కొందాం, నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచెలంచెలుగా ఎదిగిపోయావు. అదేంటో. ఆ, ఏం మేఘనా ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్ ఓకే. నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా, కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు ఈ జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చి, నేను మందు తాగడం ఏంటి మేఘనా? జస్ట్ వాసన చూసే అంతే. ఆహా, వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు 1,00,000 సార్లు చెప్పా, కజిన్ కజిన్ లాగా ఉండు అంటా, ఉండట్లేదు. ఉండు, చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘనా నీ మీదొట్టు. చైతి, నేను తాగలా, వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా. చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేనిలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై, పదరా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేది రారా. పోరా. గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయనా? మ్హూ. ఏం బాబు నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్, నువ్వు మంచి కస్కాడేట్రా. యూ డిజర్వ్ ఎ టిప్పుడా. ఆ తిప్పులు మా గుద్దుగాని మీ తొలలు టోటల్ ఏమో టచ్ లేదురా. ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. తోవేసుకో. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు కూడా ఆడలా. అరే మారిపోతున్నారా. మరి జిడ్డేష్ గారి జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందిరా. అరే బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్, సార్ కూడా జిడ్డు చేసి అరే టీషర్ట్ ఇప్పారా? రేయ్, అసలే తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పి అయిపోతాం. ఏం జరిగిందిరా? ఓ తల పట్టేసింది. అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా? ఆ,
నైట్ నువ్వు వచ్చావు, ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడావు, తర్వాత డ్యూయెట్టా మాంటేజా? డ్యూయెట్ సాంగ్. అందుకే మార్నింగ్ హలో. మార్నింగ్ ఫీల్ లో అంత లేదు బావా, సీ దిస్ వీడియో. కుమ్మేసావు. అరే రై కజిని కజిలా ఉండు, గుద్దుతే చస్తావు. వీడు ఆ వీడియో చూస్తే ఏమవుతుందో తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా. నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడో పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి. ఈ ఎదగోళం తాపండి. నా వీడియో నేను చూడటానికి ఏంట్రా అరే ప్రాబ్లం? వద్దురా వద్దు వద్దు, నా మాట విను. వద్దు వద్దు జై బావ. అరే, వద్దు, Action చేయమాక. వద్దురా రీ. వద్దు. ఉంటదిరా. చెప్పు, రొమాంటిక్ సాంగా? రే, 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 రే. బాబు పద్మ, వెళ్ళి నీళ్ళు తీసుకురావే. అయిందా? అప్పటికే చెప్తానే ఉన్నా, కజినో వీడియో పీక్స్ అన్నావు, పోయేలా ఉన్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏం చేస్తావురా? రే, రే, రే. ఏం చేస్తున్నావురా? నోట్లో నోరు పెట్టి ఊస్తే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శవం అయితే చీజీగా. కిషోర్, నాన్న వస్తున్నారు. ఏదో ఒకటి చేసి లేపు, మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్నయ్య తెలుసా, ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది. దాని టైర్లకేమో సుద్దలుగా మట్టి అంటుకుంది. ఆ మట్టి గ్యాప్లో లైట్ గా గేదె పేడంటుకుంది. ఆ ట్రాక్టర్ ఏమో మరింటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? నేను 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 ట్రాక్టర్ ట్రాక్టర్ ఎక్కడ? ట్రాక్టర్ ట్రాక్టర్ ఐ డిడ్ ఇట్. హో, నువ్వా? మహానుభావా, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, చెప్పండి అంకుల్. ఒక సలహా. మీరిస్తారా, నన్ను ఇమ్మంటారా? ఓ సారీ, మీరేమండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్లి పిలిస్తే కాదండు. పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది... వద్దంకుల్, మీ తరపున నేను వెళ్ళి అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. బాబోయ్. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచి అల్లునిచ్చావమ్మా. పదండి పదండి. కర్మ కర్మ. భలే క్యూట్ గున్నారా. అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమో. అడుగో మా బావ. ఎవడు నువ్వు? అంటే బస్ అండి, బస్ తిప్పుకోలేను, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ అంటే బస్. నువ్వు మెలిగరా. రండి బావా. బావా, ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? రే, నీకేం కావాలి? పెద్ద ఆయన మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వోడరా పిల్లడానికి? ఆడేమేడు వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడు వీడు అంటున్నారు, ఆయన మాత్రం నా మేనల్లుడు, నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా. ఉన్నా. ఈ ఆనంద్ సీను అవలేడు కదా. మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్ద ఆయన ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు. అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు. మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం.
రేసీనుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది. ఊర్లో వాళ్ళు అడిగారని నీ మామ వాడు అల్లుడిని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి, అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆయన మామ ఈ అల్లుడనే ఐటెం గాడు ఈ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఈడు మనవలు ఈడి జీవితంలో ఉండేది, ఈడు ఆరింట్లో ఉండేవాడు. మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునే వాళ్ళం. ఇంతకేమంటావు? ఏముంది, రామరాజు గారు అల్లు నేసిస్తే సగం దైద్యం వదిలిపోద్ది. మట్రా అవును మడ్రే, ఓ ప్రయత్నం చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఈడు కనిపించినప్పుడల్లా రెచ్చిపోయి మీటింగ్లు ఎట్టేస్తాడు. వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడు అయిపోతాడు. అవసరమా మనకిది? అయినా ఆ నేసెత్తేనే ఈడి విలువేంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి. ఎక్కడికి? అన్ని లేపేసి కనపడతా. లేపాలే కూసా. అయ్యా. శంకర్, మన పేరు బయటికి రాకూడదు. మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియకూడదు. అయ్యగారు ఏం చెప్తున్నారో అర్థమైందా? E1 లో ఈయన పేరు, A2 లో ఈయన పేరు ఉండకూడదని చెప్తున్నారు. A1 ముద్దాయిగా నా పేరే రాయించుకుంటా. అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే. నువ్విలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొర్లించేస్తాడు. జాగ్రత్త. అంత సీన్ లేదు, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తీర్థం తీసుకున్నట్టే, మీరు కానివ్వండి. అదేంటో అందరూ నిన్ను ప్రేమిస్తారు, నేను తప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆహా, హ్మ్. మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం. మేం మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. బాబు ప్రసాదం. తిన్నట్టే. కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే తెలుసా? రా. ఆగు, వేసేసి వస్తా. మ్యాట్నికి టికెట్ తీసి పెట్టు. వెనకెళ్ళు ఎల్లో. ఆ రంగేంట్రా, కెమికల్స్ వెళ్తారు, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మ అని అడుక్కోవాలి. పద. చాలా ఫన్నీగా ఉన్నాడు కదా. ఫన్నీ ఆడు బాగుందా? పద పద. మటర్ చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడేంటి? దగ్గరికి వెళ్ళమాక, క్లాస్ పీకుతున్నాడు. ఇక్కడ నుంచి వేసాయి. ఏంటిది? ఏ ఉత్తలగా నీ అబ్బాయి ఎక్కడి సారన్నాడు? నీకేం కాదు, నువ్వేం టెన్షన్. సరేనా? ఏ ఆక్సిజన్ ఎక్కడ? పెట్టు పెట్టు, త్వరగా త్వరగా పెట్టు, త్వరగా. ఫ్రెష్ అయినా? ఫ్రెష్ సార్. బానందుగా నేనుండగా నీకేం జరగదు, నువ్వు అసలు భయపడకు, ఓకేనా? ఆవిడకేం భయం లేదు, మీకే భయం. పంచులేస్తున్నాడు పంచులు, ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. డాక్టర్ 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 ఎక్కడ? అక్కడున్నారు. పిలు. డాక్టర్ ఇదే తర్వాత వాడతా. ఏంటి ప్రాబ్లం? 6 ml బ్లడ్ పోయింది డాక్టర్. 6 ml? మోర్ దెన్ 35 డ్రాప్స్ బ్లడ్. ఓ తుప్పట్టిన కత్తి డైరెక్ట్ గా చేయికి తగిలి కాలు మీద పడి కట్ అయిపోయింది. ఆల్రెడీ కట్టే ఉంది కదయ్యా. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశా డాక్టర్. మీరు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి 4 కుట్లు వేసి 6 రోజులు హాస్పిటల్ ఉంచండి డాక్టర్. జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్న గీతకి 4 కుట్లు ఆపరేషన్ థియేటర్ లో. అది చిన్న గీత కాదు డాక్టర్, తుప్పట్టిన కత్తి ఇన్ఫెక్ట్. నువ్వు ఆగు. ఆక్సిజన్ పెట్టింది ఎవరా? నేనే పెట్టాను సార్. బాగా పెట్టాను సార్. నీ జాబ్ పోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, లేకపోతే ఏంట్రా సిలిండర్ చేతికిచ్చారని ఏ నోటి పడితే ఆ నోటికి తగిలిచ్చేయడమేనా? నేను తగిలించమంటేనే తగిలిచ్చా డాక్టర్. డాక్టర్ నువ్వా నేనా? నువ్వు మూయి, నువ్వు దిగమ్మా. డాక్టర్ కాలు కింద పెడితే ఉండు. ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఊండి ఇంకా పెద్దదై. నువ్వు నోరు పోయి. ఒక్క మాట మాట్లాడామంటే అర్జెంట్ గా జాబ్ రిజైన్ చేసి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటా, తెలుసా? మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఇవ్వను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తీసుకురండి డాక్టర్. ఇప్పుడు మనం వాడేది పట్టుకోండి, మన లోపల రానికండి. పేషెంట్ తీసుకురండి. సార్ 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 కొంచెం మెల్లగా మెల్లగా, ఇంజెక్షన్ కదా కొంచెం చూసి.
ఈ మహానుభావుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా అర్థమైంది. మనకిష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. యు ఆర్ సో లక్కీ అమ్మా.